శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్తే. మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. అవి శ్యామలాదేవి నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు, వారాహీదేవి నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు. వారాహీదేవి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి. ఈసారి 2025వ సంవత్సరంలో వారాహీదేవి నవరాత్రులు జూన్ 26 నుండి ప్రారంభమై జూలై 4న ముగుస్తాయి. వారాహీదేవిని పూజించే సమయాలు ఎప్పుడంటే తెల్లవారుజామున 5:30 గంటలలోపు, అలాగే సాయంత్రం 7 గంటల తర్వాత పూజించాలి. ఎందుకంటే వారాహి అమ్మవారిని రాత్రిదేవత అని పిలుస్తారు. ఈ అమ్మవారిని కేవలం చీకటి సమయాలలోనే పూజిస్తారు. కాబట్టి తెల్లవారుజామున, తెల్లవారక ముందే, సాయంత్రం చీకటి పడ్డాక పూజించాలి. మనకు కాశీక్షేత్రంలో కూడా వారాహి అమ్మవారి ఆలయంలో కూడా ఉదయం పూట పూజించరు. అమ్మవారిని ఎలా పూజించాలంటే తెల్లవారుజామున చాలా క్లుప్తంగా చేసుకుంటే సరిపోతుంది. అంటే దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం సమర్పించాలి. సాయంత్రం విశేషంగా చేసుకుంటే సరిపోతుంది. అది ఎలాగంటే షోడశోపచారాలతో అమ్మను ఆహ్వానించి పూజించాలి. తర్వాతికి అమ్మవారి 12 నామావళి, అష్టోత్తరం, లలితా సహస్రనామం తప్పులు లేకుండా చదవగలం అనుకునేవారు చదవవచ్చు. రానివారు ఆడియో పెట్టుకొని పూజించవచ్చు. అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం. గుడాన్నం, వేరుశనగలు, దానిమ్మ పండు, గనుసుగడ్డలు, బెల్లం, బెల్లం పానకం, పల్లి ఉండలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. కుదరని వారు పులిహోర, పరమాన్నం, దద్దోజనం, పూర్ణాలు, బొబ్బట్లు ఇలాంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదంటే ఉదయం పూజలో అమ్మవారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క, పానకం, దానిమ్మ పండు లేదా దన్సుగడ్డలు సమర్పించవచ్చు. సాయంత్రం పూజలో మహా నైవేద్యం వంటివి అంటే గుడాన్నం, దద్దోజనం, పులిహోర, పరమాన్నం, కట్టె పొంగలి, పూర్ణాలు, బొబ్బట్లు ఇంకా మీకు వచ్చినవి పానకంతో పాటు సమర్పించండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి 2 పూటలా సమర్పించండి. ఇప్పుడు నియమాలు తెలుసుకుందాం. ఈ 9 రోజులు కూడా శాకాహారులై ఉండాలి. ఇంట్లో కూడా మాంసాహారం వండకూడదు. నేలపైన చాప వేసుకొని పడుకోవాలి. అలా పడుకోవడానికి ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు సపరేట్గా పడుకోవచ్చు. ఉపవాసం అనేది మీ శక్తి కొలది. కటిక ఉపవాసం చేసి పూజ చేయలేని స్థితికి అయితే రావద్దు. కాబట్టి మితంగా ఆహారం తీసుకుంటే సరిపోతుంది. బ్రహ్మచర్యం పాటించాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. కోపం ప్రదర్శించవద్దు. ఇతర వాటిపై దృష్టి సోకకుండా ఎప్పుడూ అమ్మవారి నామం స్మరిస్తూ ఉండాలి. ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. మొదటి రోజు అనగా జూన్ 26న తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మన వంటిని, ఇంటిని శుభ్రపరుచుకొని ఇల్లంతా పసుపు నీళ్ళతో సంప్రోక్షణ చేసుకొని ముందుగా మీ నిత్య పూజ చేసుకోండి. మీకు పూజ గది సపరేట్గా ఉంటే అందులోనే పీఠం పెట్టుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో మీరు ఎక్కువగా తిరగని చోట అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పసుపు నీటితో అలికి ముగ్గు వేసి దానిపై ఒక పీటను ఏర్పాటు చేసుకోండి. ఆ పీట పైన కొత్త ఎర్రని బ్లౌజ్ ముక్కని పరిచి వారాహి అమ్మవారి ఫోటోను పెట్టుకోండి. అమ్మవారి ఫోటో లేనివారు దుర్గాదేవి ఫోటో అయినా, లలితాదేవి అమ్మవార్ల ఫోటోని పెట్టుకోవచ్చు. ఇవేవీ లేకున్నా పసుపుతో గౌరమ్మను చేసి కూడా పూజించవచ్చు. అమ్మవారికి ఇరువైపులా పసుపు, కుంకుమ ఉంచండి. నియమనిష్టలతో పూజ చేసుకోగలం అంటేనే కలశం, అఖండ దీపం పెట్టుకోవాలి. లేదంటే ఈ 2 స్కిప్ చేయవచ్చు. తర్వాతికి అమ్మవారికి
దీపారాధన కోసం 2 దీపపు కుందులు ఏర్పాటు చేసుకోండి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే పూజలో ఒకవైపుకు పెట్టుకోండి, లేదంటే పసుపుతో గణపతిని చేసుకోవచ్చు. పూజకు ముందుగా దీపారాధన చేసి గణపతికి ధూపం దీపం చూపించి గంధం పుష్పం నైవేద్యం సమర్పించండి. స్వామివారికి కొద్దిగా అక్షింతలు తీసుకొని ఈ నవరాత్రి పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ సవ్యంగా అయ్యేలా చూడమని వేడుకోవాలి. తరువాత స్వామివారికి మంగళహారతి ఇచ్చి నమస్కరించుకోండి. ఇప్పుడు వారాహి అమ్మవారి పూజ ప్రారంభించే ముందు ఉన్మత్త భైరవ పూజను ఆచరించాలి. అది ఎలా అంటే కొద్దిగా పూలు అక్షింతలు తీసుకొని స్వామివారిని మనసులో తలుచుకొని నైవేద్యంగా గోరువెచ్చని ఆవు పాలలో ఇలాచీ వేసి నైవేద్యంగా సమర్పించాలి. పాలల్లో చక్కెర వేయకూడదు. ఇక్కడ మీరు కాలభైరవాష్టకం చదువుకోవచ్చు లేదా ఆడియో పెట్టుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఫోటో లేకపోయినా మనం మనసులో తలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వారాహి అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసుకోండి. అమ్మవారికి ఎర్రని అక్షింతలు ఎర్రని పూలు అంటే ఎంతో ప్రీతికరం. ఎర్రని అక్షింతలు ఎలా తయారు చేయాలి అంటే నూక విరగని బియ్యంలో కొద్దిగా కుంకుమ నెయ్యి వేసి తయారు చేసుకోవచ్చు. వారాహి అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి ధూపం వేసి ఇల్లంతా ధూపం చూపించండి. 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమార్చన తప్పకుండా చేయండి. అది ఎలా చేయాలంటే ఒక చిన్న ప్లేట్లో తమలపాకును వేసి అమ్మవారి రూపు లేదా విగ్రహం ఉంచి ఆపై కుంకుమార్చన ప్రతిరోజు చేసుకోండి. విగ్రహం లేనివారు పసుపుతో గౌరమ్మను చేసి కుంకుమార్చన చేసుకోవచ్చు. షోడశోపచారాలతో పూజ చేయడం రానివారు ఏం చేయాలంటే చక్కగా మీ మనసులోనే అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు భావించి ఒక పువ్వును సమర్పించండి. ఇంట్లోకి వచ్చిన తర్వాతకి ఆసనం వేసి అమ్మవారిని కూర్చోబెట్టినట్టు తర్వాతకి పాదాలకు చేతులకు త్రాగడానికి నీరు ఇస్తున్నట్లుగా భావించి నీళ్లను చూపించండి. తరువాతకి మీ దగ్గర ఏదైనా అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే మనసులోనే అభిషేకం చేసుకున్నట్లుగా భావించి అమ్మవారికి గంధం వస్త్రం యజ్ఞోపవీతం సమర్పించండి. ఇవేమీ లేకున్నా అక్షింతల రూపంలో కూడా సమర్పించవచ్చు. తర్వాతకి అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. మంగళహారతులు ఇవ్వండి. ఆఖరిలో అమ్మవారికి చామరం ఛత్రం సమర్పించండి. లేనివారు మనసులోనే అమ్మవారికి చామరం ఛత్రం సమర్పించినట్టు భావించండి. తరువాత కొద్దిగా అక్షింతలు పువ్వులు చేతిలో పట్టుకొని పూజలో ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే మన్నించవని ప్రార్థించి అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు పువ్వులు సమర్పించండి. ఇక అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలంటే జూలై 4వ తారీఖు శుక్రవారం అవుతుంది. కాబట్టి జూలై 5వ తారీఖు తెల్లవారుజామున మీ స్తోమత బట్టి చీరను లేదా 2 బ్లౌజ్ పీసెస్ గాజులు పండ్లు పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని మళ్ళీ ఒకసారి వేడుకొని ఉద్వాసన చెప్పుకోవచ్చు. అంటే మీరు పూజలో పెట్టుకున్న వస్తువులు అన్నీ 3 సార్లు పైకి కిందికి కదిలించండి. 9 రోజులు కూడా పూజ చేయలేని వారు చివరి 3 రోజులు చివరి 5 రోజులు కూడా పూజ చేసుకోవచ్చు. పూజలో మొదటి రోజు పీచుతో ఉన్న కొబ్బరికాయను పెట్టండి. చివరి రోజున ఎర్రని బ్లౌజ్ పీస్లో ఆ కొబ్బరికాయను ఉంచి మీ ఇంటికి కట్టుకోండి. అమ్మవారి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, మాట్లాడుకుందాం. శ్రీమాత్రే నమః.